హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 350cc సెగ్మెంట్ బైక్స్ యొక్క కిల్లర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గాయ్స్, హోండా CB 350 క్లాసిక్. ఈ బైక్ 350cc సెగ్మెంట్ లోనే ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు గాయ్స్. ఎందుకంటే ఈ బైక్ లో మీకు వైబ్రేషన్స్ అనేవి అస్సలు ఉండవు గాయ్స్. అండ్ ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ రిఫైన్డ్ గా కూడా ఉంటుంది. మెయిన్ గా ఈ బైక్ 350cc అయినా సరే మీకు మైలేజ్ అనేది 35 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది గైస్. ఈ మైలేజ్ అనేది నేను కస్టమర్స్ ని పర్సనల్ గా అడిగి మరీ తెలుసుకున్నాను, 35 కిలోమీటర్స్ ఇస్తుందని. ఈ బైక్ కి చాలా బైక్సే కాంపిటీషన్ గా ఉన్నాయి 350cc సెగ్మెంట్ లో. అయినా సరే వాళ్ళందరినీ తట్టుకొని నిలబడే పవర్ అలాగే పర్ఫార్మెన్స్ ఈ బైక్ లో అయితే ఉన్నాయి గైస్. సో ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క ప్రైస్ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే గాయస్, కడపలో ఉన్న హోండా బిగ్ వింగ్ షోరూమ్కి అయితే వచ్చేసాం గాయస్. స్టూడెంట్స్ మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి బండిని అయితే చూసేద్దాం. ఇదే గాయస్ మన హోండా CB 350 క్లాసిక్. ఫస్ట్ ఈ బైక్ యొక్క లుక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయస్. ఇక లుక్స్ గురించి చెప్పనక్కర్లేదు, సూపర్ గా అయితే ఉన్నాయి గాయస్. లుక్స్ మాత్రం క్లాసిక్ లోనే మాస్ లుక్ అయితే ఉంది గైస్. అందుకేనేమో మన మాస్ మహారాజా రవితేజ గారు రీసెంట్ గా దీన్ని మూవీలో యూజ్ చేశారు. ఆ మూవీ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. చూడటానికి గంభీరంగా అయితే కనిపిస్తుంది, ఒక రాయల్ లుక్ అయితే వస్తుంది ఈ బైక్ లో వెళ్తూ ఉంటే. సో ఓవరాల్ గా మీరు కూడా ఒకసారి లుక్ అయితే చూడొచ్చు. ఓవరాల్ గా లుక్స్ మాత్రం సూపర్ గా అయితే ఉన్నాయి గైస్. నాకైతే చాలా బాగా నచ్చేసింది బైక్. ఇప్పుడు ఇక ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఇంజన్ వచ్చేసి 348.66cc విత్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ SA ఇంజన్ అయితే ఇచ్చారు. ఈ బైక్ లో ఇంజన్ మీకు చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ గా ఉంటుంది. దీని మాక్సిమం పవర్ వచ్చేసి 21 bhp అట్ ద రేట్ ఆఫ్ 5500 rpm. మాక్సిమం టార్క్ వచ్చేసి 30 Nm అట్ ద రేట్ ఆఫ్ 3000 rpm. ఇందులో మొత్తం 5 గేర్స్ అయితే ఉంటాయి. ఒక గేర్ అయితే కిందికి వేయాలి, మిగతా 4 గేర్స్ పైకి వేయాలి. ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారు. సో క్లచ్ హ్యాండ్లింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ బైక్ ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 310 mm, అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ వచ్చేసి 240 mm. ఇందులో మీకు నిసిన్ కంపెనీ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జపాన్ కంపెనీ అనమాట. అలాగే ఇందులో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. హోండా వాళ్ళది సపరేట్ గా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారనమాట. సో మీకు బైక్ అనేది స్కిడ్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఈ ట్రాక్షన్ కంట్రోల్ వల్ల. సో ఈ బైక్ లో మీరు ఈజీగా కార్నరింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 100/90, అలాగే వీల్ సైజ్ వచ్చేసి 19 ఇంచెస్. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వచ్చేసి 130/70, అలాగే వీల్ సైజ్ వచ్చేసి 18 ఇంచెస్. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ విత్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఈ బైక్ లో మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15.2 లీటర్స్. ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది. అలాగే మీకు సైడ్ లో ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇచ్చారనమాట. సో దాని లుక్ కూడా మీకు బాగుంది. గాయస్, మన సబ్స్క్రైబర్స్ కి అలాగే వ్యూయర్స్ కి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను. కడపలో ఉన్న ఈ షోరూమ్ కి వచ్చి మన ఛానల్ నేమ్ చెప్పారంటే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది కూడా చూపించారంటే మీకు బైక్ మీద మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు. ఈ షోరూమ్ అడ్రస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అడ్రస్ అయితే వస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. సో మీకు స్పీడ్ బ్రేకర్స్ అనేది ఈజీగా దాటేస్తుంది ఈ బైక్. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 186 kgs. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 800 mm అయితే ఉంటుంది. సో మీరు ఈ బైక్ ని డ్రైవ్ చేయాలంటే మీ హైట్ వచ్చేసి 5.5 అబోనే ఉండాలి. ఈ బైక్ లో మీకు సీట్ వచ్చేసి బాగా వెడల్పుగా ఇచ్చారు. సో మీరు రైడ్ చేసేటప్పుడు మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. ఈ బైక్ లో మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మీకు Type-C పోర్ట్ అయితే వస్తుంది అనమాట. విత్ 15 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది మీకు పవర్. ఇక హెడ్ లైట్ విషయానికి వస్తే ఇందులో మీకు LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో మీకు ఎక్కడ చూసినా LED లైట్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ మీకు హాలోజన్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇండికేటర్స్, బ్యాక్ లైట్ అన్ని మీకు LED హెడ్ లైట్స్. ఇందులో DRL లైట్స్ వచ్చేసి ఇండికేటర్స్ ప్లేస్ లో ఇచ్చారనమాట. మనం ఇండికేటర్ వేసినప్పుడు DRL లైట్ అనేది ఆఫ్ అయిపోయి ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. సో చూపిస్తాను మీకు. సో చూడొచ్చు మీరు, నేను ఇప్పుడు ఇండికేటర్ వేసాను, DRL లైట్ ఆఫ్ అయిపోయి ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ బైక్ లో మీకు హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తే మీకు 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. సో చూడొచ్చు మీరు ఫ్రంట్ సైడ్, అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మీకు 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అయితే అవుతాయి అనమాట.
ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ బైక్‌లో మీకు ఎమర్జెన్సీ స్టాప్ బ్రేకింగ్ లైట్ సిస్టమ్ అయితే ఉంది. అంటే మీరు స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు సడెన్‌గా బ్రేక్ ఏసారనుకోండి 4 ఇండికేటర్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయన్నమాట. సో, ఈ ఫీచర్ ఉండడం వల్ల మనకి యాక్సిడెంట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఓకే గైస్, ఇప్పుడిక టెస్ట్ రైడ్‌కి వెళ్ళొద్దాం. ఇందాక నేను మీకు చూపించిన వెహికల్ వచ్చేసి బ్లాక్ కలర్ గైస్. ఇప్పుడు నేను టెస్ట్ రైడ్‌కి వెళ్తున్న వెహికల్ వచ్చేసి బ్రౌన్ కలర్. 2 మీకు సేమ్ వెహికల్సే. ఓకే గైస్, బైక్‌నైతే ఒక రైడ్‌కి తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఈ బైక్లో కంఫర్ట్ ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది, ఇంజన్ స్మూత్గా ఉందా లేదా, రిఫైన్డ్గా ఉందా లేదా, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే నాకు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు గాయస్. ఇంజన్ అయితే చాలా రిఫైన్డ్గా ఉంది అండ్ చాలా స్మూత్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది గాయస్. సో చూడొచ్చు మీరు ఇప్పుడు నేను ఎంత స్పీడ్ వెళ్తున్నానో, ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా నాకు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే అస్సలు లేవు. జస్ట్ థర్డ్ గేర్లోనే ఈ బైక్ అనేది మీకు 100 అనేది ఈజీగా దాటేలా ఉంది. ఫోర్త్ గేర్లో అయితే ఇంకా స్మూత్గా వెళ్తుంది. ఇంకా ఫిఫ్త్ గేర్ వేస్తే ఎంత స్పీడ్ వెళ్తుందో, ఫిఫ్త్ గేర్ వేస్తే ఈజీగా మీకు ఇది 130 అయితే దాటుతుంది గాయస్. చాలా ఈజీగా దాటేస్తుంది. అసలు 100 వెళ్తున్నామా లేదా అన్నట్టు వెళ్తుంది. అంత స్మూత్గా అయితే ఉంది. సస్పెన్షన్ చాలా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ. చూడండి, స్పీడ్ ఎక్కించేసాను, ఎక్కించినట్టు కూడా లేదు. అంత కంఫర్ట్గా అయితే ఉంది. కంఫర్ట్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చేసింది గైస్. ఈ బండి వేసుకొని మీరు రోడ్డు బాగాలేని చోట ఈ బండి వేసుకొని మీరు వెళ్ళారంటే ఆ రోడ్డు కూడా మీకు బాగుందేమో అనే డౌట్ వస్తుంది. అంత బాగుంది బైక్లో సస్పెన్షన్. ఇందులో 100 దాటి మనం క్రాస్ అయినా కూడా ఆ ఫీల్ అనేది అస్సలు లేదు గైస్. ఎందుకంటే మీకు వైబ్రేషన్స్ ఏం లేవు. ఇంజన్ చాలా స్మూత్గా ఉంది. ఇంకా సౌండ్ కూడా మీకు ఎగ్జాక్ట్ సౌండ్ చాలా బాగా వస్తుంది. మీకు జర్నీ అనేది చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు ఈజీగా లాంగ్ రైడ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా గైస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది గైస్. ఈ బైక్లో ఇంజన్ అనేది చాలా స్మూత్గా ఉంది, కంఫర్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ అసలు లేవు. వెళ్తుంటే చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది గైస్. లాంగ్ రైడ్స్ ఈ బైక్లో ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇంత కంఫర్ట్గా ఉంటే ఇంకేం గైస్, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ బైక్ని రైడింగ్ చేయడం అనేది. సో మెయిన్గా ఈ బైక్లో మెయిన్గా ఏంటంటే గైస్ కంఫర్ట్ గైస్. మెయిన్గా ఈ బైక్లో మీకు కంఫర్ట్ అనేది చాలా బాగుంది గైస్. ఇదైతే మీకు నాకు బాగా నచ్చేసింది. ఇక మెయిన్గా హ్యాండ్లింగ్ గైస్, హ్యాండ్లింగ్ అయితే సూపర్గా ఉంది. హ్యాండిల్ పట్టుకోగానే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ బైక్ని నేను బాగా రైడ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది హ్యాండిల్ పట్టుకోగానే. ఇప్పుడు మీకు ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో వినిపిస్తాను. ఐడిల్లో ఉన్నప్పుడు సౌండ్ అయితే ఇలా వస్తుంది గైస్. ఇప్పుడు మీకు సౌండ్ అనేది రైస్ చేసి ఎలా ఉందో వినిపిస్తాను. చూసారా కదా గాయ్స్, సౌండ్ అయితే సూపర్గా అయితే ఉంది ఈ బైక్ సౌండ్. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇందులో స్పీడోమీటర్ వచ్చేసి అనలాగ్ అయితే ఇచ్చారు. అలాగే పక్కన చిన్న డిజిటల్ డిస్ప్లే కూడా ఇచ్చారు. అలాగే మీకు పక్కన ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్లో ఉందని చూపిస్తూ ఉంటుంది. మీరు ట్రాక్షన్ కంట్రోల్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ డిజిటల్ డిస్ప్లేలో వచ్చేసి మీకు డిస్టెన్స్ టు ఎంటీ ఫీచరు, అలాగే గేర్ ఇండికేటర్, ఇంకా టైము, అలాగే ట్రిప్ మీటర్స్, ఇక మీకు పెట్రోల్‌ని బట్టి ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది అనే రేంజ్ గూడా మీకు చిన్న డిస్‌ప్లేలో అయితే చూపించేస్తుందనమాట. అలాగే ఈ బైక్‌లో మీకు బ్లూటూత్ ఫెసిలిటీ గూడా ఉందనమాట. సో, ఈ బ్లూటూత్ వల్ల యూజ్ ఏంటంటే మీకేదైనా కాల్ వచ్చినప్పుడు ఈ చిన్న డిజిటల్ డిస్‌ప్లేలో మీకు కాల్ సింబల్ అయితే పడుతుంది. సో, ఆ కాల్ సింబల్ పడినప్పుడు మీరు సైడ్‌లో బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్‌ని యూజ్ చేసేసి మీరు కాల్‌ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. అలాగే ఈ బటన్‌ని యూజ్ చేసి మీరు కాల్ గూడా కట్ చేయొచ్చనమాట. ఇక పైకి కిందకి బటన్స్ వచ్చేసి మీకు ట్రిప్ మీటర్స్‌ని కంట్రోల్ చేయడానికి ఈ బటన్స్ అయితే యూజ్ అయితాయనమాట. సో, ఈ బ్లూటూత్ ఫెసిలిటీ అనేది మీకు ఈ కాల్స్ ఏదైనా వచ్చినప్పుడు చూపిస్తుంది. అలాగే ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు చిన్న సింబల్ అయితే చూపిస్తుందనమాట. ఇక ప్రైస్ విషయానికొస్తే ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,200,000 రూపీస్. అలాగే ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,51,000 నుంచి 2,54,000 లోపు అయితే ఉండొచ్చు. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీకు ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ ప్లస్ ఇంజిన్ వారంట్ అన్నీ కలుపుకొని అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అనేది ఇలానే ఉండకపోవచ్చు. మేబీ ఫ్యూచర్‌లో ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈ బైక్‌లో మీకు డ్యూయల్ హారన్ అయితే ఉంటుంది. సో, ఇక హారన్ యొక్క సౌండ్ లౌడ్ ఉంటుంది. ఈ బైక్‌లో మీకు మొత్తం 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించే బైక్ వచ్చేసి డీఎల్ఎక్స్ ప్రో మోడల్. ఇందులో మీకు 4 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మీకు చూపించే బ్లాక్ కలర్, అలాగే ఇంకొకటి గ్రే కలర్, ఇంకొకటి గ్రౌండ్ గ్రే కలర్, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
సో ఇది వచ్చేసి మ్యాట్ గ్రే కలర్ గైస్. సో కలర్ ఒకసారి చూడొచ్చు మీరు ఎలా ఉందనేది. సో మిగతా కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ బైక్ లో మీకు స్పెషల్ ఎడిషన్ మోడల్ కూడా వస్తుంది గైస్. స్పెషల్ ఎడిషన్ లో మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్. ఆ స్పెషల్ ఎడిషన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. Here we go. అది గాయస్ చూసారు కదా హోండా CB 350 క్లాసిక్ గురించి. ఈ బైక్ నాకు చాలా బాగా నచ్చేసింది గాయస్. ఇంజన్ అయితే చాలా స్మూత్ గా వెళ్తుంది. వైబ్రేషన్స్ అనేవి అస్సలు ఈ బైక్ లో లేనే లేవు. చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఈ హోండా CB 350 క్లాసిక్ తీసుకోవడం ఒక మంచి బెటర్ ఆప్షన్ అని చెప్తాను గైస్ నేను. మీరు కూడా ఈ బైక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కడప ఆల్మాస్పేట్ రోడ్ లో హోండా బిగ్ వింగ్ షోరూమ్ ఉంది గైస్. అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. మీకు కూడా ఈ బైక్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో ఈ షోరూమ్ యొక్క అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్ అయితే పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు అడ్రస్ అయితే వచ్చేస్తుంది. మీరు ఈ బైక్ ని బుక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు దానికి కాల్ చేసి ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు. అమౌంట్ వచ్చేసి 5000 నుంచి 10,000 లోపు అయితే పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ హోండా 350cc లో ఇంకా 2 మోడల్స్ అయితే ఉన్నాయి గైస్. వాటి మీద కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అది గైస్ ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.